అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొత్త ఇళ్లలోకి గృహప్రవేశం చేసేటప్పుడు అలాగే అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి అపారమైన సంపదలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి నూతన గృహప్రవేశాలు చేసేటప్పుడు అలాగే అద్దె ఇల్లు మారేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా? వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. గృహప్రవేశం అంటేనే ఒక పెద్ద శుభకార్యం. కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటికి గృహప్రవేశం చేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి కొత్త ఇంటికి గృహప్రవేశం చేయాలన్నా లేదా అద్దెలలోకి మారాలన్నా ముందుగా పండితులను సంప్రదించి మీ ఇంటి పెద్ద పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తాన్ని పెట్టించుకోండి. అయితే అద్దెలలో నివసించేవారు త్వరగా సొంతిల్లు కట్టుకోవాలనుకుంటే ప్రతి శుక్రవారం గోమాతకు 7 ప్రదక్షిణాలు చేసి గోవు వెనక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు నమస్కారం చేసి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఈ పరిహారాన్ని పాటిస్తే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక కొత్త ఇంటికి గృహప్రవేశాలు చేసేటప్పుడు గృహప్రవేశానికి ముందుగా కొత్త ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. ఇంటికి గృహప్రవేశం పూర్తయిన తర్వాత కొత్త ఇంట్లోకి సామాగ్రిని తీసుకువెళ్ళాలి. అయితే గృహప్రవేశానికి ఒక రోజు ముందుగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. కొత్త ఇంటికి ప్రధాన ద్వారాలు అమర్చకపోతే ఆ ఇంటికి గృహప్రవేశం చేయకూడదు. అలాగే ఇంటికి గృహప్రవేశం చేయకముందు కొత్త ఇంట్లో పొయ్యిని వెలిగించకూడదు. అలాగే ఇంటికి గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి యజమాని దంపతులిద్దరూ పట్టు వస్త్రాలను ధరించి మంగళ వాయిద్యాలతో గృహప్రవేశం చేయాలి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గృహప్రవేశం చేసేటప్పుడు ఆవును కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. ముందుగా గోమాతకు ఆహారం తినిపించి ఆవును ఇంట్లోకి ప్రవేశింపజేసి అనంతరం ఇంటి యజమాని దంపతులిద్దరూ కుడి కాళ్ళతో ఇంట్లోకి అడుగుపెట్టాలి. అంటే ముందుగా ఆవును గడప లోపలికి దాటించి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని పట్టుకొని దంపతులిద్దరూ నూతన గృహంలోకి అడుగుపెట్టాలి. మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మి స్వరూపంగా పరిగణిస్తారు. కాబట్టి గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందని నమ్మకం. మరీ ముఖ్యంగా గృహప్రవేశం చేసేటప్పుడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా ఒక కొబ్బరి మొక్కను కానీ తులసి మొక్కను కానీ నాటుకోండి. నూతన గృహంలో కొబ్బరి మొక్కను నాటినా లేదా తులసి మొక్కను నాటినా అలాంటి ఇళ్లలోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా దేవతలు అడుగు పెడతారు. అదేవిధంగా నూతన గృహంలోకి అడుగు పెట్టేటప్పుడు బియ్యం తీసుకువెళ్ళాలి. ధాన్యంతో గృహప్రవేశం చేస్తే అలాంటి ఇళ్లలో ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇంటి యజమాని ఇంటి మొత్తం తిరగాలి. యజమాని భార్య కూడా నీటితో నిండిన ఒక కలశాన్ని పట్టుకొని కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుతూ ఉండాలి. నూతన గృహంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆటంకాలు తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే గణపతిని పూజించాలి. నూతన గృహంలో తప్పనిసరిగా కొత్త పొయ్యిని ఏర్పాటు చేసి పాలు పొంగించాలి. కొత్త ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆ పాలతో పరమాన్నం తయారు చేసి దేవునికి నివేదించాలి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొత్తగా అద్దెళ్లలోకి మారేటప్పుడు మాత్రం ఇంట్లో పాలు పొంగించకూడదని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఆ పుణ్య ఫలితం మొత్తం ఇంటి యజమానికి దక్కుతుందని శాస్త్రవచనం. కాబట్టి అద్దె ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే సరిపోతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇక కొత్త ఇళ్లలో తప్పనిసరిగా హోమాలు మరియు వాస్తు పూజలు చేయించుకోవాలి. తద్వారా అలాంటి ఇళ్లలో వాస్తు దోషం ఏర్పడకుండా ఉంటాయి.
నూతనంగా గృహప్రవేశం చేసిన ఇంట్లో ఇంటి యజమాని తన కుటుంబం మొత్తంతో ఆ ఇంట్లో 3 నిద్రలు చేయాలి. అలాగే ఇంటి గృహప్రవేశం పూర్తయిన తర్వాత నుండి 40 రోజుల పాటు కొత్త ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. ఇక మనలో చాలామంది అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఎలాంటి శుభముహూర్తాలు చూసుకోకుండా హడావుడిగా ఇల్లు మారుతూ ఉంటారు. అయితే మనం ఉండేది సొంతిల్లైనా లేదా అద్దిల్లైనా మనం నివసించే ఇంటికి ఖచ్చితంగా వాస్తు వర్తిస్తుంది. కాబట్టి ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంటికి గృహప్రవేశం చేయాలన్నా లేదా అద్దె ఇళ్లలోకి గృహప్రవేశం చేయాలన్నా మంగళవారం, శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఇల్లు మారకూడదు. గృహప్రవేశం చేయడానికి కొన్ని శుభవారాలు ఉంటాయి. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం. ఈ 4 రోజులు చాలా విశేషమైనవి. ఈ 4 రోజుల్లో ఇల్లు మారితే చాలా మంచిది. అలాగే వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం మరియు పాల్గొన మాసం ఈ 6 మాసాల్లో గృహప్రవేశం చేసినా చాలా మంచిది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి లేదా ఏదైనా వాస్తు యంత్రాన్ని కట్టుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే మీ ఇంటికి నరదిష్టి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. కొత్తగా అద్దెళ్లలోకి మారేటప్పుడు లేదా నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాత ఇంట్లో వాడిన చీపురును కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు. పాత ఇంట్లో ఉపయోగించిన చీపురులు అలాగే చాటలను కొత్త ఇంట్లోకి తీసుకువెళ్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. అలాగే పాత న్యూస్ పేపర్లు, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, విరిగిన వస్తువులు ఇలాంటి వాటిని కూడా కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. త్వరగా సొంతిల్లు కట్టుకోవాలనుకుంటే శనిదేవుని ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ప్రతి శనివారం నాడు మీ ఇంటి పడమర దిశలో ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. ముఖ్యంగా అద్దెలలో నివసించేవారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అయితే ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, దేవాలయాలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో పూజ గది ఉండకూడదు. అలాగే పడక గదిలో పొరపాటున కూడా అద్దాలు మరియు టీవీలు ఉండకూడదు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శ్రీ యంత్రం ఉండాలి. పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో ఎలాంటి వాస్తు దోషం ఏర్పడకుండా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. నూతన గృహప్రవేశం చేసేవారు మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా, వీధిపోటు దోషాలు లేకుండా, అలాగే నరదిష్టి దోషాలు లేకుండా ఉండాలంటే మీ ఇంటి ఈశాన్యంలో మత్స్య యంత్రాన్ని స్థాపించుకోండి. ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే కొత్త ఇంట్లో హోమాలు చేయిస్తే ఆ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగుపెడతారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఇంటిని నిర్మించుకుంటాము. కాబట్టి పండితులను సంప్రదించి శాస్త్రపరంగా గృహప్రవేశం చేసుకుంటేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఏర్పడతాయి. మీరు ఏదైనా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని 3 నెలల్లోపే తెలుసుకోవచ్చు. కొత్తగా అడుగుపెట్టిన ఇళ్లలో మొదటి 3 నెలల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటే ఆ ఇల్లు మీకు కలిసి రాలేదని అర్థం. కాబట్టి అలాంటి ఇంటిని వెంటనే ఖాళీ చేయండి లేదా ఆ ఇంట్లో హోమం చేయించుకోండి. ఇలాంటి వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.